సార్ వైఎన్ఆర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఈహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది. ఏంటి వచ్చినాయి సిగ్నల్స్ మీకు? దీపక్ రెడ్డి గారి కళ్ళల్లో దీపక్ రెడ్డి నేనేం పాపం చేసినాను? పెట్టారు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం చెప్పండి, నేనేం పాపం చేసినాను అంటున్నారు. లేదు, నా ప్యానెల్లో ఉన్న అందరికీ చెప్పాను, మీ గురించి ఎక్కువ చెప్తా ఇప్పుడు. దీపక్ రెడ్డి అన్న ముఖంలో ఆనందం చూస్తా ఉంటే, పాప అమిత్ షాతో అపాయింట్మెంట్ దొరకగానే చంద్రబాబు నాయుడు గారు కలవంగానే తెలుగుదేశం మొహంలో ఆనందం కనపడుతుంది. ఏంటంత విచిత్రం, ఎందుకంటే మొన్నటిదాకా పాప అమిత్ షా మీద రాళ్ళేసిన వాళ్ళు, అమిత్ షా అంటే వేస్ట్, నరేంద్ర మోడీ అనే అతను ఈ దేశాన్ని చీలుస్తా ఉంటాడు, దక్షిణ భారతదేశం వాళ్ళకి ఒక్కల్లాగా చూస్తాడు, అసలు నరేంద్ర మోడీ తన భార్యనే చూసుకోలేనాడు, ఈ దేశాన్ని ఏం చూస్తాడని చెప్పి సాక్షాత్తు దీపక్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడి, ఇప్పుడు అట్లాంటి వాళ్ళతో ఒకవేళ పొత్తానం కానీ వీళ్ళ ముఖంలో చిరునవ్వు కనపడతా ఉంది, ఎందుకనేది తెలియదు. పాయింట్ నెంబర్ 2, ముఖ్యమంత్రి గారు వెళ్ళింది అసలు అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళారని ఎంత హాస్యాస్పదంగా, ఎందుకంటే తెలివిగల ఆయన దీపక్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పనిచేశారు, చాలా తెలివిగా మాట్లాడతారు. మరి ఇంత అమాయకంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో ఎక్కువ రోజులు ఉంటే ఆటోమేటిక్ గా ఉన్న తెలివి పోయిద్ది, దాంట్లో ఇప్పుడు కనపడతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వీడియోలు నడిచి వెళ్ళటం పార్లమెంట్ లో ఆల్రెడీ ఫైల్ ఫోటోలు కాదు సార్, ఒరిజినల్ ఫోటో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ కుల మీడియాలోనే ఫైల్ ఫోటోని వేస్తున్నారు. అమిత్ షా గారిది కలిసారా లేదా అనేది పక్కన పెడితే, కలిస్తే ఒరిజినల్ ఫోటో రావాలి కదా, ఎప్పుడో ఫైల్ ఫోటో వేయటం ఏంటి? ఎక్కడా కూడా ఒరిజినల్ ఫోటో రావట్లేదు, కనీసం వీడియో వస్తుంది, ఫోటో వస్తుంది. అమిత్ షా గారిని మీరు అర్ధరాత్రి కలిసారు, అంతకుముందు చీకట్లో చిదంబరాన్ని కలిసారు కాబట్టి అవి రావు. ఇప్పుడు చీకట్లో కలిసినా కూడా అఫీషియల్ గానే కలిసామని చెప్పారు కాబట్టి ఇవి వస్తాయి కదా, మరి ఇప్పుడు వరకు ఎందుకు ఫోటో రిలీజ్ చేయలేదు? రెండోది, ఇవాళ కూడా అమిత్ షా గారు చెప్పారు ఇంకా పొత్తులకు సంబంధించి డిసైడ్ కాలేదని, కానీ పాపం మీరేమో అమిత్ షా గారు బతిలాడుకుంటున్నారని, ఒక 25 సార్లు ఫోన్ చేశాడని, అసలు మీరు లేకపోతే ఈ ఎన్డీఏ కూటమే ఉండదు, రేపు పొద్దున మా బతికేంటి, మా కథ ఏంటి, అసలు మేము దేశవ్యాప్తంగా నాశనం అయిపోవాల్సిందే, చంద్రబాబు నాయుడు లాంటి తెలివైన లేకపోతే అసలు మా మోడీ అనే అతను మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి అయ్యేది కాదు కదా, ఆఖరికి ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యే అవకాశం లేదు, ప్లీజ్ అని బతిలాడుకున్నట్టుగా మీ మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే, ఆ వార్తలు చదువుతా ఉంటే యోగా కూడా అవసరం లేదు సార్, పొద్దున్నే బలి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఆ వార్తలు చదవాలి కూడా, అవి ఆరోగ్యానికి. ఎందుకంటే అలాంటి ఎంటా ఉంటాయి ఏంటంటే, ఎవరు ఇంత ఇట్లా ఉంటాయా రాజకీయాల్లో భలే కూడా రాస్తారు, ఎట్లా చంద్రబాబు నాయుడిని డౌన్ చేసినట్టుగా ఇండైరెక్ట్ గా రాసేస్తున్నారు. ఎందుకంటే అమిత్ షా గారిని బీజేపీని డౌన్ చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతా వాళ్ళు రాసే వార్తలు చూస్తే 25 సార్లు ఫోన్లు చేశాడంట, బతిలాడారంట, బతిలాడి అసలు వాళ్ళు రమ్మంటే తప్పనిసరి పరిస్థితిలో తప్పట్లేదు, ఈ దేశం కోసం కలవాల్సి వస్తుంది, ఈ రాష్ట్రం కోసం కలవాల్సి వస్తుంది. ఏ రాష్ట్రం కోసం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కలవాల్సి వస్తుందా? అప్పుడు విడిపోయింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమేనా? మళ్ళీ ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిందని ఇదే రాష్ట్రం కోసం కలవాలనుకుంటున్నారు? అప్పుడేమో దేశం కోసం కాంగ్రెస్ తో కలిసి వెళ్ళారంట, ఇప్పుడేమో రాష్ట్రం కోసం బీజేపీతో కలిసి వెళ్తారంట, రేపొద్దున వాళ్ళ కొడుకు కోసం కలిసి వెళ్తారేమో. ఫైనల్ అవ్వలేదు, అటు వెళ్తారేమో మీరు టెన్షన్ పడుతున్నారు అనేది పాయింట్ సార్. ఒక వెళ్తారు అనే ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందా అనేది పాయింట్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తెలుగుదేశం వాళ్ళకి తెలుసో లేదో, మాకు 2014 ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ మమ్మల్ని పొత్తు అడిగింది. 2014 ఎన్నికల్లో మేము పొత్తు పెట్టుకోమండి, మేము ఏ రాజకీయ పార్టీతో వెళ్ళదలుచుకోలేదు అని చెప్పినటువంటి సందర్భంలో తెలుగుదేశంతో వెళ్ళారు. నెంబర్ 2, 2018లో మీరు ఎప్పుడైతే 2018లో మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చారు, మమ్మల్ని ఎన్డీఏలో జాయిన్ అయ్యమని ఆహ్వానించారు, మేము జాయిన్ అవ్వమని చెప్పాం. సరే పొత్తున పెట్టుకుందాం అన్నారు, మేము పెట్టుకోమని చెప్పాం. నెంబర్ 2 అది. నెంబర్ 3, మేము అధికారంలోకి వచ్చినాక డే 1 జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏదైతే ప్రధానమంత్రి గారు విష్ చేసే సమయంలోనే ఎన్డీఏలో కూటమిలో జాయిన్ అవ్వమని, మాకు 2 కేంద్ర మంత్రి పదవులు ఇస్తాం, ఇంకో సహాయ మంత్రి పదవులు ఇస్తాం అని కూడా ఆఫర్ చేశారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మేము జాయిన్ అవ్వమని చెప్పాం. స్టిల్ ఈ రోజు కూడా అడుగుతున్నారు, మళ్ళీ మీకు చెప్తున్నాం. ఇప్పుడేంటి పిలిచి మిమ్మల్ని అడిగారా జాయిన్ అవ్వమని? మీరు వెళ్ళి మేము వస్తామని అడిగారా సార్? ఇప్పుడేంటి సార్, ఇప్పటికి 10 సంఖ్యలో అడుగుంటారు సార్. ఎందుకంటే వాళ్ళు అడిగిందని నేను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడలే, మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకు భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే విధంగా నేను ఇక్కడ మాట్లాడలే. వాళ్ళు అన్ని పార్టీలతో, ఎందుకంటే వాళ్ళు చాలా పార్టీలతో ఒక కూటమిగా ఉన్నారు, దాంట్లో మమ్మల్ని కూడా జాయిన్ అవ్వమని అడిగారు. ఆల్రెడీ మంత్రి పదవులు ఇస్తాను, ఎందుకంటే మాకు రాజ్యసభలో ఇక్కడ బలం రేపు 11 రాబోతా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు రాజ్యసభలో మేము లార్జెస్ట్ పార్టీలో 4వ పార్టీలో ఉన్నాం, పార్లమెంట్ లో 22 ఎంపీ సీట్లతో మేము ఉన్నాం. ఉన్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ఎందుకు వద్దనుకుంటారు? మమ్మల్ని కావాలని అడిగారు, బట్ మేము చెప్పాం మాకు సిద్ధాంతం ప్రకారం లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా మేము జాయిన్ అవ్వము అనేనా?
100% సార్. ఆబ్వియస్లీ అప్పుడు ఎన్డీఏకి భారతీయ జనతా పార్టీకి వేరే ఆప్షన్ పెట్టడం తప్ప. సార్ ఇప్పుడు మమ్మల్ని అడిగారు, మేము జాయిన్ అవ్వమంటున్నాం, అవతలాలు జాయిన్ అవుతారా లేదా, జాయిన్ చేసుకోవద్దని చెప్తానికి మేమెవరు? అంటే అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై త్వరలో నిర్ణయం అంటున్నారు. మిమ్మల్ని అడిగి మీరు వద్దన్నారు. ఆబ్వియస్లీ టీడీపీతో వెళ్ళడమే కదా, ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్, సెకండ్ ఆప్షన్ కదా. సార్ మమ్మల్ని అసలు ఎన్డీఏ కూటమిలో మంత్రివర్గంలో రమ్మన్నాను. ఇప్పుడు మేము ఈ 5 ఏళ్లలో 7 సార్లు అడుగుంటారు మమ్మల్ని రమ్మని. ఈ 5 సంవత్సరాల్లో 7 సార్లు మంత్రివర్గంలో జాయిన్ అవ్వమన్నారు. 2 కేంద్ర మంత్రి పదవులు ఇస్తామన్నారు. కేంద్ర మంత్రి పదవులు, సహాయ మంత్రి పదవులు ఇస్తా అంటే మేము జాయిన్ అవ్వమని చెప్పాం సార్. మేము జాయిన్ అవ్వన్నాం. మా పార్టీకి సంబంధించిన నేను పార్టీ తరపున చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం, మేము పార్టీ తరపున జర్నలిస్ట్ అందరూ కూడా చెప్తాను. నేను పక్కన చెప్పేది అవసరం లేదు కానీ జర్నలిస్ట్ అందరికి కూడా తెలుసు, జర్నలిస్ట్ అందరికీ తెలుసు, మీకు తెలుసు ఇండైరెక్ట్ గా కూడా. పార్టీ ప్రతినిధిగానే మాట్లాడుతున్నాను సార్. నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని జాయిన్ అవ్వమన్నా సార్. ఒక మాట, నేను ఇప్పుడు మీకు ఎవరు చెప్పారనే దానికి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు అడగటం కూడా తప్పు అంటలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా అడగొచ్చు, మమ్మల్ని అడగొచ్చు. ఒరిస్సా బిజు పట్నాయక్ కూడా అడిగారు, మీకు తెలియదేమో. అది ఎవరు చెప్పారు? నాకు బిజు పట్నాయక్ ఏం చెప్పాలా. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ మాత్రం తెలుసుకోలేం కదా. తెలుసుకోకుండా డిబేట్ బిజు పట్నాయక్ గారిని కూడా అడిగారు వాళ్ళు కేబినెట్ లో జాయిన్ అమ్మని. సరే, అదే నవీన్ పట్నాయక్ గారు. ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది పొత్తులు అడగడం కోసం కాదు. పొత్తులు మాకేంటి సార్, మేము ఎవరితో పెట్టుకోవాలి. దయచేసి మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉంది, మా నాయకుడికి నమ్మకం ఉంది. మేము ఎవరితో పొత్తులు పెట్టుకోవాలన్నాం. పొత్తులు అవసరం ఎవరికి సార్? బలం లేని వాళ్ళకి అవసరం, బలవంతులకు బలం లేని వాళ్ళకి పొత్తులు అవసరం. అంటే ఆల్రెడీ బలంగా ఉండి 370 సీట్లు వస్తాయి అనుకున్న అమిత్ షా మేము ఇంకా పెద్దగా కూటమి చేయాలనుకుంటారు. అంత బలం లేనట్టు చూస్తారా భారతీయ జనతా పార్టీని? ఎవరు, నేనా? అమిత్ షా మా కూటమిని ఇంకా విస్తరిస్తాం, ఇంకా ఎక్కువ పార్టీలు చేర్చుకుంటాం అంటున్నాం. దాని అర్థం భారతీయ జనతా పార్టీకి బలం లేదనా? అంటే వాళ్ళది ఇప్పుడు ఒక రాష్ట్రంతో సంబంధించింది కాదు కదా సార్. రాష్ట్రంతో సంబంధం లేకపోతే దేశంలో 2 సార్లు సింగిల్ గా పవర్ లోకి వచ్చారు, మళ్ళీ వస్తామని నమ్ముతున్నారు. సింగిల్ ఎక్కడ వచ్చారు కానీ సార్, అంతకుముందు వచ్చారు, మొన్న పొత్తుల్లోనే వచ్చారు. బట్ వాళ్ళకి లార్జెస్ట్ పార్టీగా వచ్చారు, కాదనేటటువంటి అంశం కాదు. ఇప్పుడు వాళ్ళకి ఒక రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి అనుకోండి, 25 గెలిస్తే అధికారంలో రాలేరు కదా. బట్ వాళ్ళకి మిగిలిన రాష్ట్రాల్లో అందరూ అవసరం. వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది, వాళ్ళకి సంబంధించి నేనేం క్వశ్చన్ చేయట్లేదు, నాకు అనవసరమైనటువంటి విషయం కూడా. ఒకే ఒక ప్రశ్న, ఈ సింగిల్ గా వచ్చే వైసీపీ వీరుల్ని నేను అడగాల్సింది ఏంటంటే, మీరు పులిలే కదా సింగిల్ గా రావాలంటున్నారు కదా, ఒక్క పార్టీ అన్నా ఆంధ్ర రాష్ట్రంలో మీతో కలిసి వచ్చేదానికి ముందు ఎవరన్నా సుముఖత మీకు చూపిస్తున్నారా? సింగిల్ గా వచ్చే సంగతి పక్కన పెట్టండి, మీరు బతిలన్నా కానీ ఎవరన్నా మీతో వస్తారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్కరైనా సుముఖత మీతో కలిసి ముందుకు వచ్చేదానికి చెప్పండి. ఎందుకంటే వద్దంటున్నాం, మాతో వచ్చి అసలు మీరు వస్తానన్నా వద్దంటున్నామంటే మీరు ఎవరిని వస్తారని అడుగుతారు. కామెడీగా మాట్లాడితే రెడ్డి గారు, నేను సింగిల్ గా సినిమా అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? వద్దంటుంటే బీజేపీ రావట్లేదండి. బీజేపీ ఎందుకంటే మీ జోలికి మా దగ్గరికి ఎవరు రావట్లేదు కదా, మా దగ్గరికి ఎవరు రాదు, మీతో ఎవరు పొత్తు పెట్టుకోరు. అది మీరు మాట్లాడతారు, అది తేడా వచ్చింది అక్కడ. మా దగ్గరికి ఎవరు రావట్లేదని మీరు అన్నారు కదా, మమ్మల్ని భారతీయ జనతా పార్టీ అడిగింది. నేను చెప్తే మీరు నమ్మకపోతే అది అందుకే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు మిమ్మల్ని అడిగినారా, లేకపోతే అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఉన్నారు ప్యానెల్లో, ఆయన దగ్గర ఆన్సర్ తీసుకుంటారు. సామాన్ శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం నరసింహరావు గారు. ఏంటి మీరు అప్పుడు 14లో ఎవరిని అడిగారు, 18లో ఎవరిని అడిగారు, ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు, ఎవరు మిమ్మల్ని అడిగారు? కొంచెం క్లారిఫై చేస్తే మాకు క్లారిటీ వస్తుంది. సరదాగా ఉందండి ఈ సంభాషణ వింటుంటే. ఎందుకంటే రూల్ ఫర్ ఆల్ అంటారు. రూల్ ఫర్ ఆల్ అంటే ఒక రూల్, ఒక నియమం పెట్టుకున్న తర్వాత అది అందరికీ వర్తిస్తుంది. కానీ కొన్ని మాకు మాత్రం వర్తిస్తే, కొన్ని
ఇతరులకు వర్తించమనే విధంగా ఉంది వీళ్ళ వాదన. బలహీనమైన పార్టీలకు మాత్రమే పొత్తులతో ఇతర పార్టీలతో సయోధ్య అవసరం అవుతుంది అంటే ఒక నియమం పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ 2014లో 287 పార్లమెంటు స్థానాల్లో తంపి మెజారిటీతో వచ్చింది. 19లో 303 అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పే సమయంలో కూడా మీరు మా ఎన్డీలో చేయని బతిమాలి 2 కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ 5-6 సార్లు అడుక్కుంటున్నామంటే అప్పుడు మరి బలహీనంగా ఉండి ఒకవేళ అడిగారంటే దానికి కొంత శాంక్టిటీ ఉంటది, నిజమే ఏమో అని. ఎందుకంటే మన ఈ కేంద్ర నాయకత్వం ఎవరితో మాట్లాడారు దీపక్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఎలా మీకు ఆ సోర్స్ చెప్పమంటే రాజకీయాలు చెప్పడం కుదరదు అన్నారు ఆయన. సరే చెప్తున్నటువంటి లాజిక్ కూడా కాసేపు నమ్ముదామంటే ఎక్కడైనా ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీకి అప్పటికే ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల యొక్క మద్దతు సరిపోకుండా ఉంటే ఒకవేళ వీళ్ళని బతిమలన నిజమేమో అలా అవసరం వచ్చింది అనుకోవచ్చు. ఇవాళ సుస్పష్టం 2014 ఎన్నికల రాజ్యసభలో మద్దతు లేదు కదా సార్, రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఇవాళ 2024 ఎన్నికలకు ముందు చాలా కాన్ఫిడెంట్ గా దేశ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి విభిన్న వాదనలు కానీ అభిప్రాయాలు కానీ ఒకవేళ ఉంటే విమర్శించే దురుద్దేశంతో ఉండొచ్చు. ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ కోరి ఇప్పటికే ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు పెద్ద ఎత్తున పెద్దన పాత్ర పోషిస్తూ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి అధికార ప్రభుత్వానికి అనేక రకాల సహాయ సహకారాలు ఇస్తున్నప్పటికీ దానిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా విఫలమయ్యారు. ఎందుకంటే మేము అనేక సందర్భాల్లో అంకెలతో సంఖ్యలతో కూడా వివరించాం. ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు ఇతర రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో చేస్తుంటే చెప్పారు వెంకటరెడ్డి గారు, అవును మాది ఆ క్రెడిట్ మాకివ్వండి ఎందుకంటే సాధించింది మేము కాబట్టి. అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎక్కువ నిధులు తీసుకొచ్చిన క్రెడిట్ మాదే కానీ ఇచ్చిన వాళ్లకు దక్కదు అన్నారు. సరే అలా చూసినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుని తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ 4 సంవత్సరాల్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితుల్లో ఒక రకమైన వీళ్ళు ఫ్రస్ట్రేషన్ మూడ్ లో ఉన్నారనేది సుస్పష్టంగా తెలుస్తుంది. ఇక పొత్తుల విషయానికి వస్తే ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం రాబోతుంది. ఆ విషయంలో ప్రజలు గాని భారతీయ జనతా పార్టీ శ్రేణులు గాని అందరూ కూడా మేము కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా కేంద్ర నాయకత్వం గాని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మా యొక్క మూల నినాదం ఏదైతే ఉందో బేసిక్ మా యొక్క రెజల్యూషన్ ఏదైతే ఉందో ఫస్ట్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్, ఇది మా విధానం. కాబట్టి ఏదైనా నిర్ణయం ఏదైనా వెలువడినా కూడా ఖచ్చితంగా ఇతర విషయాలు రాజకీయ యొక్క ప్రయోజనాలు పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ యొక్క సొత్తు, బీజేపీకి మాత్రమే సాధ్యం. అనేక తీసుకున్నాం. శ్రీనివాస్ గారు పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ పిలుస్తోంది టీడీపీని, భారతీయ జనతా పార్టీ రా పిలుస్తోంది టీడీపీని అని ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీడీపీ అఫీషియల్ గా పాపం ఇప్పుడు తెలుగుదేశం పార్టీగా అయితే అటువంటి వాయిస్ రాలా, బట్ టీడీపీ మీడియాలో మాత్రం బీజేపీయే పిలుస్తుంది అనే ఒక ఐడియాలజీ ఒక ఇన్ఫర్మేషన్ ని బాగా పంప్ చేస్తున్నారు. ఇటు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు మమ్మల్ని పిలుస్తున్నారు, ఇంతకుముందు పిలిచారు ఇప్పుడు పిలిచారు, అది పిలవడం తప్పనట్లేదు కానీ పిలుస్తున్నా మేము వెళ్ళదలుచుకోలేదు, మేము సింగిల్గా ఉండదలుచుకున్నాం అనేది వాళ్ళు చెప్తున్నమాట. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావచ్చు, 2 సార్లు వచ్చిండొచ్చు, మళ్ళీ వస్తుండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు కావాలిగా 1-2 అట్లా తెచ్చుకోవాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఆ ఆంధ్రప్రదేశ్లో సీట్లు తెచ్చుకోవడానికి సంబంధించి వాళ్ళనో వీళ్ళనేమైనా మీరు బతిలాడుతున్నారా? మీకు అటువంటి ఆలోచన ఏమైనా ఉందా? సింగిల్ గా సింహం మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను, బతిమల ఆడాల్సినటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఇవాళ లేదు, దాన్ని అండర్లైన్ చేసుకోండి. 2, నేను ఏదైతే వెంకటరెడ్డి గారికి ఒక నియమం ఒక రూల్ ఫర్ ఆల్ అనేది చెప్పానో అది ఇతరులకు కూడా వర్తిస్తుంది. కేవలం వైసీపీని తక్కువ చేయడం లేకపోతే వెంకటరెడ్డి గారిని వెటకారంగా మాట్లాడే ఉద్దేశం కాదు. అది మిగతా పార్టీలు కూడా ఎందుకు పదే బతిమలాడి ఒకవేళ ఇప్పుడు అధికార పార్టీలో ఉండి అన్ని విషయాల్లో దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకునే నిర్ణయాలు సబబని అన్ని రకాలుగా రాజ్యసభలో కావచ్చు లోక్సభలో మద్దతు తెలియజేస్తున్న క్రమంలో మనం దాన్ని వైరి పార్టీగా లేక కేంద్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తీరుతెన్నుల కారణంగా బీజేపీగా రాజకీయంగా ప్రజల పక్షాన విమర్శిస్తున్నాం.
అదే సమయంలో ఇతర పార్టీలను పదే పదే వెంపర్లడము మీరు అన్నట్టు బతిమలడం అనేటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఎప్పటి నుంచో సంకేతాలు ఎవరిస్తున్నారు. రామంచి గారు ఒక్క నిమిషం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను బతిమలాడారు, మమ్మల్ని అనేక సందర్భాలు అడిగారని చెప్పి అడగడానికి బతిమలాడడానికి చాలా తేడా ఉంది. రెండో అంశం వచ్చేటప్పుడు అడగడానికి కూడా తప్పల్లా. మాతో పాటు మీరు మిగిలిన పార్టీలు కూడా అడగొచ్చు. ఈ రోజు మీరు బలంగా ఉన్నారంటున్నారు కదా, అకాలి దళ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఆ మాట నరసింహారావు గారిది. బతిమలాడారా లేదని నన్ను ప్రశ్నించింది నరసింహారావు గారు. అంటే టీడీపీ మీడియాలో వస్తుంది, వాళ్ళ మీడియా రాస్తుంది మిమ్మల్ని మీరు బతిమలాడుకుంటున్నారని నేను ఎక్కడా చెప్పలా. లేదు నువ్వు చెప్పలే, వెంకటరెడ్డి గారు కాదు. నేను ఏం చెప్తున్నా అంటే నరసింహారావు అడిగారు ఇట్లా బతిమలాడుతుంది తెలుగుదేశం మీడియా మీ మీద బీజేపీ అడుక్కుంటోందంటే నేను చెప్పా వెంకటరెడ్డి గారికి ఏది చెప్పానో అది వీళ్ళకి కూడా వర్తిస్తుంది. బతిమలాడాల్సిన పరిస్థితులు ఇక్కడ లేదని. అదే విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పొత్తుల కోసం ఎవరు ఎన్ని సందర్భాల్లో ఏ రకంగా వెంపర్లాడారో, ఎలాంటి సంకేతాలు ఇచ్చారో, అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా లేక పొత్తుల విషయంలో ప్రతికూలంగా నిర్ణయాలు తీసుకున్న జాప్యమైనా కూడా మా మీద దుమ్మెత్తిపోయడము, వ్యక్తిగత విషయాలపైన సోషల్ మీడియా హ్యాండిల్ తక్కువ చేసేటువంటి ప్రచారం చేశారు. ఆ రకంగా అవాస్తవాలు ప్రచారం చేయడము, వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఆ రకంగా డిగ్రేడ్ చేసేటువంటి పని చేయడం కారణంగా ప్రజలు గుర్తించి సరైనటువంటి సమయంలో సరైనటువంటి గుణపాఠం చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆ గుణపాఠాలు ఆ చరిత్ర నుంచి జరిగినటువంటి గతం నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ రకంగా బీజేపీ కోసం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సుల కోసం, బీజేపీ యొక్క పొత్తు కోసం ప్రయత్నం చేస్తూ మరోవైపు భారతీయ జనతా పార్టీ యొక్క అస్తిత్వాన్ని మా యొక్క బలహీనంగా ఉంది, ఇంకోటి అని మాట్లాడేది ఏదేందో ఇది ద్వంద్వ నాలుక రీతి అవుతుంది. ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం సో ఎప్పట్లోగా క్లారిటీ వస్తుంది? మీరు ఎన్నికలకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్నికల మూడ్ లోకి వచ్చేసాం. ఎప్పట్లోగా క్లారిటీ వస్తుంది పొత్తులపైన అనేది రాష్ట్ర పార్టీగా, రాష్ట్ర నాయకత్వంగా మీకున్న సమాచారం? మాకు క్రిస్టల్ క్లియర్ ఉంది. మేము మీడియాతో కూడా ఆ విషయాన్ని పంచుకున్నాం. ఫిబ్రవరి 1వ తారీఖు 25 పార్లమెంటు కేంద్రాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించుకున్నాం. మేము కూడా ఇప్పుడు పర్యటనలో ఉన్నాను. నేను ఒక గ్రామంలో ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాలు 37 విభాగాలకు సంబంధించిన ఎన్నికలకు అవసరమైనటువంటి యంత్రాంగాన్ని, మెషినరీని సంసిద్ధం చేసుకుంటూ ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. కేంద్ర నాయకత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి అవసరంగా ఉంటాం. కానీ మేమైతే సిద్ధం కమ్మని మాకు ఇండివిజువల్ గా రెడీ అయిపోయారు. నరసింహారావు గారు సిద్ధం కమ్మని ఒకవేళ ఏ రకమైన పొత్తు లేకుండా విడిగా పోవాలంటే ఎలాంటి ప్రయత్నాలు ప్రిపరేషన్ ఉంటుందో ఆ రకంగా క్యాండిడేట్ల యొక్క ఎంపిక కావచ్చు, అదే రకంగా ఎన్నికల కార్యాలయాలు, దానికి అవసరమైన ప్రచార సామగ్రి, కరపత్రాలు, మేనిఫెస్టో, ఛార్జ్ షీట్లు, ఇలా అనేక రకమైన డిపార్ట్మెంట్లు, దానికి ఒక ఇన్ఛార్జీలు పెట్టుకుని దానికి కార్యశాల వర్క్ షాప్స్ పెట్టుకున్నాము. ఇండివిజువల్ గా ఎట్లా మీరు జనసేనతో ఉన్నారు? అదే చెప్తున్నా. అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జనసేనతో కూడా నిర్ణయం తీసుకొని సీట్ల పంపకం అనేది కేంద్ర నాయకత్వం చెప్పేదాకా మేము ఏ సీట్లో ఎవరనేది తెలియదాకా మేము నిశ్శబ్దంగా ఉండలేం కదా. కాబట్టి ప్రిపేర్నెస్ గా ఉండమన్నారు. అన్ని రకాలుగా మేము ఉన్నాం. ఇప్పుడు కూడా గాంవ్ చలో పల్లెకు పోదామనే కార్యక్రమంలో భాగంగా మేము 24 గంటలు వేరే ఒక గ్రామంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వివరాలు చెప్పేటువంటి క్రమంలో భాగంగా పనిలో ఉన్నాం, కార్యక్షేత్రంలో ఉన్నాం. ఎలాంటి ఆదేశం వచ్చినా కూడా ఆ ఆదేశం ఖచ్చితంగా ప్రజల క్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఉంటుందని చెప్పి నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం.